ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశమయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వజిత్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్చి, సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. సిట్ నివేదికలోని అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సిట్ లేవనెత్తిన అంశాలు, లోపాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలు, దర్యాప్తు కొనసాగుతున్న తీరుపై సమావేశంలో చర్చకొచ్చింది. ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా చర్చించినట్టుగా సమాచారం. మా ప్రతినిధి వసంత్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సిఎస్ డీజీపీ మీటింగ్ అవుట్కమ్ ఏంటి, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తోటి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే లా అండ్ ఆర్డర్ ఏడీజీగా ఉన్నటువంటి శంకర్ ప్రతాప్ బాగ్చి, అలాగే సిట్ చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే 150 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను నిన్న డీజీపీకి అందజేసినటువంటి నేపథ్యంలో నివేదికకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సీఎస్ జవహర్ రెడ్డి తోటి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఘటన జరిగినటువంటి తిరుపతి, అనంతపురంతో పాటుగా ఇటు పల్నాడు జిల్లా పరిధిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం, ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి అధికారులపైన బదిలీ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిట్ నియమించింది. సిట్ విచారణ పూర్తి చేసి ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు. డీజీపీ ఈరోజు ఆ నివేదికకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా సీఎస్ తోటి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ప్రధానంగా సిట్ నివేదికలో పొందుపడుతున్నటువంటి అన్ని అంశాలపైన కూడా సీఎస్కు డీజీపీ వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ జరిగిన రోజు నుంచి తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత రోజు వరకు కూడా జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనలు, ఆయా నియోజకవర్గాల పరిధిలో చోటు చేసుకున్నటువంటి అన్ని సంఘటనలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే సిట్ చాలా కులంకషంగా కూడా చర్చించి పరిశీలించి అన్ని వివరాలను సేకరించి నివేదికలో పొందుపరిచింది. మొత్తం 33 ఘటనలో 1370 మందికి పైగా దోషులుగా నిర్ధారించింది. మరికొన్ని అదనపు సెక్షన్లు జోడించి మరికొందరిని కూడా ఈ కేసులకు సంబంధించి దోషులుగా కూడా చేర్చాల్సి ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతల ప్రమేయం కూడా ఉంది. వారి విషయంలో కొంత పోలీసులు అశ్రద్ధగా వ్యవహరించారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఉంది, అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రధానంగా సిట్ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు సిట్ విచారణ సందర్భంగా పలు అంశాలను కూడా పలు రాజకీయ పార్టీలు సిట్ దృష్టికి తీసుకొని వచ్చాయి. వాటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా సీఎస్ తోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక రెండవది, మరికొద్ది రోజుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ఉండబోతుంది. అత్యంత ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి కౌంటింగ్ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి అన్ని అంశాలపైన కూడా ఏ రకంగా వివరించాలి, వాటి విషయంలో ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి అన్ని అంశాలపైన నివేదికను సిఈసికి అందజేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి చర్యలకు సంబంధించి అన్ని అంశాలపైన కూడా సీఎస్ తోటి చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ వసంత్. కమింగ్ టు సెకండ్ న్యూస్, ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకి బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు లేఖ రాసింది. రేపటి నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తామని తెలిపారు. 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ చెల్లించాలని, సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలపాల్సి వస్తుందని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇక ఒక్క రోజే ఉంది, ఇక రేపటి నుంచి అయితే ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదని చెప్పాలి. అయితే ఇప్పటికే నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ మొత్తం కూడా 2 అసోసియేషన్స్ నుంచి కూడా ఇప్పటికే నోటీసులు అందించడం జరిగింది. గతంలో పలుమార్లు ఇప్పటికే దీనికి సంబంధించి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. 3 సార్లు మేము నోటీసులను జారీ చేశాము. ఆరోగ్యశ్రీ సేవలను మేము అందించడం చాలా కష్టంగా ఉంది, ఇకపైన మేము అందించలేము, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను రిలీజ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి దాదాపు 2 రోజుల ముందే స్ట్రైక్ నోటీస్ను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే 8 నెలలుగా పెండింగ్లో ఉంచినటువంటి 1500 కోట్ల రూపాయల బకాయిలను రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు మనం చూసుకుంటే కనుక అటు గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలిపి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద దాదాపు 700కు పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 400 హాస్పిటల్స్ వరకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నటువంటి పరిస్థితి. ఈ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా దాదాపు గత కొద్ది నెలల ముందు నుంచి చాలా చోట్ల ఆరోగ్య
ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ వచ్చినా కూడా కొన్ని సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెండింగ్ బిల్లులు రాని నేపథ్యంలో ఇక పబ్లిక్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ సేవలను కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవడం అనేది ఇక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక ముందు యొక్క చికిత్సలు ఏవైతే ఆరోగ్యశ్రీ కిందకు వస్తాయో పబ్లిక్ సంబంధించి ముఖ్యంగా హార్ట్ సర్జరీస్కి సంబంధించి కానీ ఇతర ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించి దాదాపు 40 వ్యవస్థల్లో 400 పైగా ఏవైతే ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్నారో ఇప్పటి వరకు కూడా మొత్తం 40 వ్యవస్థలో 1500కు పైగా ట్రీట్మెంట్స్ ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఈ సేవలన్నిటిని కూడా మేము పబ్లిక్ అందించలేము, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వల్ల నడిపిస్తున్నటువంటి హాస్పిటల్స్కి చాలా సమస్యగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే యొక్క నిధులను విడుదల చేయాలి. లేకపోతే కనుక రేపటి నుంచి అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవల కింద ఏవైతే ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా నిలిచిపోనున్నాయని చెప్పాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అని అయితే మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మేడారం పూజారులు దేవాదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. ధార్మిక భవనాన్ని నిర్మించిన స్థలం వివాదం నేపథ్యంలో మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30వ తేదీల్లో మూసేస్తున్నట్టుగా పూజారులు ప్రకటించారు. వరంగల్లో ధార్మిక భవనం స్థలం కేటాయింపుపై ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేస్తామని ప్రకటించారు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్లోని రంగంపేటలో 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని భద్రకాళి దేవస్థానం అధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇది మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలకు కేటాయించిన స్థలం. నిర్మాణ ఖర్చుల్ని జాతర ఆదాయం నుంచే ఇస్తామని, స్థలంతో పాటుగా భవనం కూడా తమకే అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మా ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ మేడారం పూజారులు చేసిన విజ్ఞప్తిని ఏ రకంగా తీసుకుంటోంది? ఎలాంటి సొల్యూషన్తో ముందుకు వస్తున్నారు? ఇప్పుడు వరంగల్లో నిర్మించినటువంటి ధార్మిక భవన్ మేడారం పూజారులు దేవాదాయ శాఖ మధ్య వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ధార్మిక భవన్లోనే ప్రస్తుతం మేడారం కార్యనిర్వహణ అధికారి కార్యాలయంతో పాటు భద్రకాళి కార్యాలయంకు సంబంధించినటువంటి ఈవో కార్యాలయం కూడా అక్కడ షిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భద్రకాళి ఆలయం చుట్టూ కూడా మాడవీధుల నిర్మాణం జరుగుతుంది. మాడవీధుల నిర్మాణంలో భాగంగా అక్కడ ఈవో కార్యాలయంతో పాటు మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఈవో కార్యాలయాన్ని కూడా ఇక్కడికి ప్రస్తుతం ధార్మిక భవన్లోనే డీసీ కార్యాలయాలు, ఏసీ కార్యాలయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వాటితో పాటు వేద పాఠశాల, తాత్కాలికంగా వేద పాఠశాలను కూడా అక్కడ మాడవేదల నిర్మాణంలో భాగంగా అక్కడటువంటి వేద పాఠశాల నిర్మాణం డిస్మెంటల్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ వేద పాఠశాల విద్యార్థులను కూడా ధార్మిక భవన్లో తీసుకొచ్చి తాత్కాలిక అకామిడేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ధార్మిక భవన్ను పూర్తిగా భద్రకాళి టెంపుల్కు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఈ నేపథ్యంలోనే మేడారం పూజారులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగానే ఈ నెల 29, 30వ తేదీలలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆ స్థలం తమది. ఇప్పటికే అక్కడ ధార్మిక భవన్ నిర్మించి వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారుల కార్యాలయాలు అందులో ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమక్రమంగా ఆ ధార్మిక భవన్ అనేది చేయి దాటిపోయే పరిస్థితి ఉందని చెప్పి మేడారం పూజారు లోపల ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. సో భద్రకాళి టెంపుల్కి సంబంధించిన నిధులతో పాటు మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి నిధులు కూడా ఈ భవన నిర్మాణంలో ఉపయోగించారు. కాబట్టి ఆ నిధులు ఎంత అయ్యాయో ఆ నిధులన్నీ కూడా మేడారంకి సంబంధించినటువంటి ఫండ్ నుంచి ఇచ్చేస్తాం, పూర్తిగా భవనాన్ని తమకు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 29, 30వ తేదీల మేడారంకి సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణానికి తాళాలు వేసి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి పిలుపునిచ్చారు. ఎక్కడైతే ధార్మిక భవనం ఉందో అక్కడే నిరసన కార్యక్రమాలు చేపడతాం, పూర్తి స్థాయిలో ఆ భవనాన్ని తమకే అప్పగించాలని చెప్పి మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. సో దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నారు. కాబట్టి ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ వివాదాన్ని చక్కదిద్దడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక బెంగళూరు రేప్ పార్టీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నామన్నారు బెంగళూరు సిపి దయానంద. పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నారని 5గురిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులు ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు. అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు సిపి దయానంద. బెంగళూరు పార్టీకి వెళ్లిన వాళ్లలో కొందరు టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తించారు. 101 మంది శాంపిల్స్ తీసుకున్న మెడికల్ టీమ్స్ డ్రగ్స్ క్రయ విక్రయాలు, వాడకం జరిగినట్లు తేల్చారు.
ఈ పార్టీలో డ్రగ్స్ పెడ్లర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పోలీసులు టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీలు ప్రముఖులపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? అంటే క్రికెట్ బుక్గా ఉన్నటువంటి వాసు అక్కడ బర్త్డే పార్టీ హోస్ట్ చేసేటువంటి క్రమంలో చాలామంది ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత బిజినెస్ మెన్లు మిగతా క్రికెట్ బుక్లను అక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున 2 రోజుల పాటు పార్టీ నిర్వహించాడనేది కూడా బెంగళూరు పోలీసులో దర్యాప్తులో తేల్చారు. సో చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారంతా కూడా కేవలం హైదరాబాద్లో ఇక్కడ ఫామ్ హౌస్ల పైన చాలా పోలీసులకు సంబంధించిన మానిటరింగ్ ఉంటుంది, నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు కాబట్టి ఇక్కడ డ్రగ్స్కి సంబంధించిన వాటి పార్టీలు జరిగేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ డెస్టినేషన్ని బెంగళూరుకి మార్చుకొని ఈ మొత్తం అక్కడ పార్టీ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటి రోజు జరిగినటువంటి పార్టీలో కూడా దాదాపు 140 మంది హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఈ పార్టీ అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. రెండో రోజు జరిగినటువంటి పార్టీలో దాదాపు 105 మంది, వీరంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు, ఇండస్ట్రీకి కావచ్చు, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్కి సంబంధించిన వ్యక్తులుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. సో అక్కడ మొత్తం పార్టీకి అటెండ్ అయినటువంటి వారందరికీ సంబంధించిన శాంపుల్స్ని సేకరించారు. 5గురికి సంబంధించిన వాటి విషయంలో ప్రస్తుతం పోలీసులు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. సో 14 గ్రాములకు సంబంధించిన MDMA కొకైన్ని కూడా అక్కడ వినియోగించారు. సో ప్రీ ప్లాన్డ్గా అక్కడ రేవ్ పార్టీ అనేది ఆర్గనైజ్ చేశారు. క్రికెట్ బుకీగా ఉన్నటువంటి వాసు, ఆ తర్వాత ఆయనకు స్నేహితులుగా ఉన్నటువంటి మరికొంతమంది కలిసి ఈ మొత్తం పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసినట్టుగా కూడా బెంగళూరు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు హేమ అక్కడికి వెళ్ళలేదని చెప్తున్నప్పటికీ మాత్రం పోలీసులు ఆమె ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి ఆధారాలన్నింటినీ కూడా మీడియా ముందుంచారు. ఆమె ఎక్కడైతే వీడియో రిలీజ్ చేసి బయటకు ఇచ్చిందో కేవలం తను హైదరాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్లో ఉన్నాను, ఇక్కడ మాత్రమే తను చిల్ అవుతున్నాను అన్నటువంటి విషయం హేమ చెప్పింది. కానీ పోలీసులు ఆమె ఏదైతే కేవలం తన ఇంట్లో వాళ్లకు కాల్ చేస్తానని అనుమతి తీసుకొని ఈ రకంగా వీడియో విడుదల చేయడం పట్ల బెంగళూరు పోలీసులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. సో ఇదే క్రమంలో ఆమెకు సంబంధించినటువంటి ఈ పార్టీలో అటెండ్ అయినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా బెంగళూరు పోలీసులే మీడియా ముందు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత అషీ రాయ్ని కూడా మనం కొద్దిసేపు క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె కూడా పార్టీకి అటెండ్ అయ్యాను, కేవలం వాసు ఇచ్చిన ఇన్విటేషన్ మేరకు తను అక్కడ పార్టీ అటెండ్ అయ్యాను, కానీ అక్కడ డ్రగ్స్ పార్టీ అనేటువంటి విషయం మాత్రం తనకు తెలియదు. కానీ తనతో వెళ్ళినటువంటి 5గురు స్నేహితులంతా కూడా పార్టీ అటెండ్ అయ్యి తిరిగి వచ్చేటువంటి క్రమంలో పోలీసులు వచ్చి అక్కడ సోదాలు నిర్వహించారు. సో పోలీసులు దాదాపు 12 గంటల పాటు వారు అదుపులోనే ఉంచుకున్నారు. వారు అక్కడ శాంపుల్స్ని కూడా సేకరించారు, తాము ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదని. కానీ పోలీసులు కొంతమంది ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారో వారిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో వారి అదుపులోకి తీసుకోవడం కావచ్చు, వారికి సంబంధించిన మొబైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీలో ఏ ఇంటెన్షన్స్తో జరిగాయి, ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి వ్యవహారంపై అంతా కూడా పోలీసులు ప్రస్తుతం ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎందుకంటే మకాం మార్చుకొని, ఎందుకంటే హైదరాబాద్కి చెందినటువంటి వారంతా కూడా బెంగళూరుని సేఫ్ డెస్టినేషన్ మార్చుకున్నారంటే ఖచ్చితంగా పోలీసులు కూడా కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు చేశారు, ఎవరి ఓనర్ ఫామ్ హౌస్ ఆయన భరోసా మేరకు ఇక్కడ పార్టీ నిర్వహించారు, ఆ తర్వాత డ్రగ్స్ని ఎక్కడ కొనుగోలు చేశారు, వేరే ప్రాంతాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో పార్టీ రాజకీయ నాయకుల ప్రమేయం లేదు అని చెప్పి ఒకవైపు అధికారులు చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ రాజకీయ నాయకుల పాత్ర గురించి పలు విమర్శలు కూడా వస్తున్నాయి, పలు పేర్లు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తోంది? అంటే బెంగళూరు పోలీసులు అంటే ఖచ్చితంగా ఒకసారి వారికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా వారికి సంబంధించిన పేర్లన్నీ ఉంటాయి. సో ఇంకా ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్ అనేది బయటకు రాలేదు. దాదాపు 105 మందికి సంబంధించిన వ్యక్తుల ఈ పార్టీకి అటెండ్ అయ్యారు చెప్పారు. కానీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పేర్లు లీక్ చేశారు. కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు, కేవలం వారికి సంబంధించిన అనుచరులు, వారికి సంబంధించిన కొంత కుటుంబ సభ్యులు ఉన్నారన్నటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ అఫీషియల్గా మాత్రం ఇంకా ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూడాలి రిమాండ్ రిపోర్ట్లో రాజకీయ నాయకులకు సంబంధించిన పుత్రరత్నాలు కావచ్చు, ఆ తర్వాత వారికి రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ఏ రకంగా బయటకు వస్తాయనేది కూడా మరికొన్ని గంటల్లోనే తేలే అవకాశం కనిపిస్తోంది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఏపీ, తెలంగాణలోని 8 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంతో పాటు సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వరరావు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనె సందీపరావుకు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి. డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత. ఉదయం నుండి కూడా సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో 8 చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు వైజాగ్లోను 2 ప్లేసెస్లో ఈ రైడ్స్ని ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఇక్కడ ఏసీబీ అధికారులు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసానికి వచ్చి ఉదయం 5:30 నుండి దాదాపు 6 టీమ్స్ ఇక్కడ ఆయన నివాసంలో తనిఖీ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉమామహేశ్వరరావుకి సంబంధించి 3 హౌసెస్ ఉన్నాయి. ఉమామహేశ్వరరావుతో పాటు అతని బంధువులకు సంబంధించినటువంటి 2 ఇల్లులు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఉదయం రైడ్స్ చేసినప్పుడు చాలా వరకు కొన్ని కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్స్లో కొంతమంది పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం రైల్వే ఎస్పీగా ఉన్నటువంటి సందీప్ రావుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ప్రస్తుతం ఆ తరహాలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను ఏసీబీ వెరిఫై చేస్తుంది. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనేటువంటి దానిపైన ఏసీబీ ఆరా తీస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితమే అటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలోనూ ఉమామహేశ్వరరావు పేరు వినిపించింది. శరణ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఫిర్యాదులో అటు రాధాకిషన్ రావుతో పాటు ఉమామహేశ్వరరావు పాత్ర కూడా ఉంది అనేటువంటి ఫిర్యాదులు చేశారు. సో దాన్ని కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. అప్పుడు తనను బెదిరించి దాదాపు 10 లక్షల రూపాయలు తన అకౌంట్లో జమ చేసుకున్నటువంటి ఫిర్యాదు కూడా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేసినటువంటి అధికారులకు అందింది. సో ఆ కోణంలోనూ ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి బ్యాంక్ డాక్యుమెంట్స్ని అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే అతని పేరు మీద ఉన్నటువంటి లాకర్స్ని సైతం గుర్తించారు. సో ఈరోజు రాత్రి వరకు రైడ్స్ కొనసాగితే కనుక ఖచ్చితంగా బ్యాంక్ లాకర్స్ వద్ద కూడా ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఈ రైడ్స్ ఏసీబీ అధికారులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్తో పాటు వైజాగ్లో కూడా భారీగా ఉమామహేశ్వరరావు అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకుంటున్నట్టు ఏసీబీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో ఆ కోణంలోనే ఏసీబీ మొత్తం దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీల్లో దాదాపు 50 లక్షలకు పైగా నగదు కేవలం ఒక ఇంట్లో దొరికినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మొత్తం సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేయనుంది. ఓకే ప్రణీత.